ట్రక్ మొత్తం ఇక్కడ ఆపేసారు, లోడ్ ఉన్నట్టుంది ఏ బండి. ఇంత లెక్కన పడ్డదంటే ఎంత స్నోఫాల్ అయి ఉండాలి. అది వ్యూ కూడా గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే సోలాంగ్ వ్యాలీ వెళ్తున్నాం అనమాట. సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, మళ్ళీ ఇంకోటి సిసు. ఈ అటల్ టన్నల్ సిసు అనేది అంటే మనకి స్నో పాయింట్ అనమాట. అక్కడ మొత్తం అంతా కూడా స్నో పాయింట్లో మనం ఎంజాయ్ చేస్తాం. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వస్తాం. అటల్ టన్నల్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ మనం సోలాంగ్ వ్యాలీ వెళ్తాం. సోలాంగ్ వ్యాలీలో మనకి యాక్టివిటీస్ అన్నీ కూడా చేసిన తర్వాత మనం రిటర్న్ అయిపోతాం అనమాట. ఈరోజు మనకి ఇవి జరుగుతాయి. ఇంకా మనకి షాపింగ్ చేయడం ఉంటుంది, ఇంకా మధ్యలో ఏముంటాయి అనేది మన బ్రో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాడనమాట. ఇది వచ్చేసి బియాస్ రివర్ అనమాట. ఎంత బాగుంది చూడండి. ఆ రివర్లో కూడా మొత్తం స్నో ఉంది. ఇంతవరకు ఇంకా కరగనే లేదు, వాటర్ ఫ్లో అనేది వెళ్తూనే ఉన్నాయి. చలో బ్రో బయలుదేరా. మనకి ఇక్కడికి రావాలనుకుంటే మనకి ప్యాకేజ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే 7,000 ఉంది మన బ్రోది. ఇప్పుడు కాశ్మీరు అండ్ మనాలి అండ్ మన కేరళ 3 ఏది కావాలన్నా కానీ మీ ప్యాకేజీ మనం కాంటాక్ట్ కావచ్చు. అలాగే మన తొందరలో స్పిట్టి వ్యాలీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అవునా? ఓకే, ఇప్పుడు స్పిట్టి వ్యాలీ కూడా స్టార్ట్ చేస్తారంట నెక్స్ట్. అది కూడా మంచిగా ఉంటుంది అనమాట. మేము కూడా అది నెక్స్ట్ టైం ఒకవేళ మనకు టైం ఉంటే అది కూడా మేము కవర్ చేస్తాం మన బ్రో త్రూలోనే అది కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ పెడతా. వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు, డైరెక్ట్ కాల్ చేయొచ్చు, అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేయొచ్చు. డే 1లో అయితే మనకి పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ ఫుల్ ఫన్ అయితే అయిందనమాట. ఒకవేళ చూడకపోతే లాస్ట్ వీడియో కూడా చూడుర్రి. మామూలుగా లేదు ఫన్. మన ముసలోడు అయితే ఆ రివర్లో మొత్తం పడిపోయిండు, అంత రచ్చ అయిపోయింది అనమాట. ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. డే 2 స్టార్ట్ అయిపోయింది. చలో బయలుదేరాం కదా. మన తార్ అనమాట. మన తార్ వచ్చేసి బ్లాక్ కలరు, ఇది వచ్చేసి వైట్ కలరు. ఇది పెట్రోల్ బండి. బాగుంది బండి కూడా. మనకి యాక్చువల్లీ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మన ట్యాక్సీ ప్లేట్లో మాత్రమే తిప్పుతారనమాట. డ్రైవర్ వస్తారు, మనం క్యాబ్లో కూర్చోవాలి, దిగాలి, చూడాలి, రావాలి అంతే. కానీ మనకి ఇప్పుడు డైరెక్ట్ మనం డ్రైవ్ చేస్తున్నాం, మనం ఓన్ వెహికల్ లాగా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. అన్ని కూడా తార్లో ఇక్కడ సైడ్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం అసలు కుదరని పని. మనకు ఎవరు కూడా వెహికల్ ఇయ్యరు. మన మహేష్ బ్రో వల్ల మనకి ఇది సాధ్యమైందనమాట. చలో తార్లో ఎంజాయ్ చేద్దాం ఇక పోయి. ఇక్కడ మంచి పడుతుంటుంది అనమాట. 4-wheel డ్రైవ్ మాత్రమే 4x4 మాత్రమే మనకి ఎంట్రీ చేస్తారు, మిగతా వెహికల్స్ రానియరు. ఫస్ట్ వెళ్ళేది డ్రెస్ తీసుకుంటాం అనమాట, స్నో డ్రెస్సులు. అవి లేకపోతే మనం స్నో ప్యాంట్లో తిరగలేము. చేతులు మొత్తం గడ్డగట్టినట్టు అయిపోతాయి, మంటలు వేస్తాయి. తెల్లగా ఉందే రివర్, బియాస్ రివర్. ఏమంటారు దీని తాత? బియాస్ రివర్. స్నో డ్రెస్లు అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ షాప్స్ ఉంటాయి. షాప్ నెంబర్ 360 మనది. ఇక్కడ గ్లౌజెస్, షూ, ఇంకా సాక్సులు, డ్రెస్ ఇవన్నీ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే మనం ఐస్లో మొత్తం పాడుకున్న, దొర్లినా, ఏం చేసినా ఈ ఆటలు ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మంచులో మామూలుగా ఉండదు ఫన్నీగా. బాల్స్ మొత్తం చేసి తాత మీద వేసి తాతను మొత్తం భూమిలో ఎట్లయితే పాత పెడతారో అట్లా మంచులో పాత పెడతారు అనమాట. అందుకనే ఈ డ్రెస్లు అనేవి కంపల్సరీ ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తీసుకొని పోతారు. చలో బయలుదేరదాం ఇక. ఎవరి సైజులో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, మన ఇష్టం ఉన్నా తీసుకోవచ్చు ఇందులో. మనం మొత్తం పైకి వచ్చేసినాం. ఇక్కడ అంతా కూడా స్నోఫాల్ పడింది అనమాట. ఇంతకుముందు అదంతా కరగలేదు, అట్లనే ఉంది, కొంచెం కరుగుతుంది. ఆ వెహికల్లో చూడర్రి, వెహికల్ మన ఐస్ లోడ్ చేసినట్టు మొత్తం వెనకాల మొత్తం ఐసే ఉంది. దానిపైన కూడా ఉంది. ఇంకా కొన్ని కార్ల మీద కూడా అట్లనే ఉంది ఐస్ అంతా. ఇక్కడ మొత్తం రోడ్ల మీద ఫుల్ ఐస్ ఉంటుంది. దీని సోలాంగ్ వ్యాలీకి వచ్చేసినాం. ఇక్కడ చూస్తారు కదా, యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకొని మేము అటల్ టనల్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలనుకున్నాం కానీ యాక్చువల్లీ ఏమైందంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కంప్లీట్ చేసుకొని సాయంత్రం అటు వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే మన సాయంత్రం వచ్చేసరికి మనకి అంతా కూడా కవర్ చేయలేము అనమాట. మనకి మంచి రాదు వ్యూ కూడా. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. బాహుబలిలో దున్నపోతున్నట్టు ఉంది కానీ అది కాదు. అది పక్కనగా పడితేనే అట్లా పొడుస్తుంది, పైకి ఎక్కితే అది పక్కన నుంచి పొడుస్తుంది. దున్నపోతే యాక్ అంటారు దీన్ని. యాక్ పైన కూర్చోబెడతారు, మనం కూర్చోబెట్టి ఫోటో తీసిస్తారు. బాగుంటుంది. అది చూస్తారు ఎంత అగ్రెసివ్ ఉందో, అది గుద్దుతుంది. అది పైకి ఎక్కినాక చూడరా, స్కేటింగ్ చేస్తారు తాత ఇట్లా ఇట్లా అది పొడుస్తారు. ఖచ్చితంగా దుక్తా మళ్ళీ నువ్వు అన్ని అల్ప అది పొడుతుంది అంటుంటే తిట మళ్ళీ నాకు మళ్ళీ గదర్ కుదరండి. అది పొడుతుందిరా నాయన, అది అది పొడుస్తుందిరా నాయన. ఏమనదు, ఏది పొడుస్తుంది. దోస్తులే ఎట్లా ఉందో చూడ్రే. ఏందన్న చెట్టు ఎట్లా నువ్వు దాని మీద ఎక్కువ
ఎట్లున్నది ఎలుగుట మెత్తగా ఉంది అది ఇది బొచ్చు ఓ గాలి నువ్వు అది అల్పకు సై నిమ్మలా బండి పోయా ఓ పిల్లగా ఓ తాత ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఓ తాత జర అల్లు అల్లు చాంద వచ్చి అందరు గిరిగితే పరిశాన బోల్తాయి ఇక నిమ్మల ఓయ్ ఊనియమ్మ ముసు ఊనియమ్మ పొరుసులు కానీ అది కానీ సరే నిమ్మల పని ఇద్దరు మధ్య తొక్కగల చూస్తురా ఇది యాక్ రైడింగ్ అంటారు ఈ కొమ్ములు కూర్చుకోగల నాకు దగ్గర దగ్గర పంచుతాడు రోడ్ పిల్లగా ఇట్లా చేస్తున్నాయి నాకు పైన అట్లా గడవలకు పోయి రే పిల్ల ఇది యాక్ రైడింగ్ అంటారు ఇక్కడ చూస్తారు కదా యాక్టివిటీస్ ఎట్లున్నాయో సోలాన్ వ్యాలీలో సూపర్ ఉంటాయి హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది ఎక్కడ పోయింది కాల్ పెట్టింది ఈ దునపోతులు ఒకటే కొడుతుండు అయ్యో అటు ఇటు పోతున్నాయి ఈ కొమ్ములు కూడా ఎంత పొడుగున్నాయో తాత ఎట్లుందే ఎట్లుందే దాన్ని ఏమనకరా నాయన నువ్వు అది అటు ఇటు పోతుంది మా దగ్గర గుర్రాలు చూడ్రి ఎట్లుందా ఈ సాగు తీస్తాయి అయ్యో నడుస్తాయి లేడీస్ జుట్టు ఉన్నట్టుంది ఇలా జుట్టు గుర్రాలు కదా ఈ దగ్గర దగ్గర వస్తున్నప్పుడు నాకు ఈ కాలు కొట్టుకుంటా కొమ్ము ఇట్లా చీరింది అనుకో ఏం లే కాదు చీరింది అనుకో ఇట్లా కొడుతుంది ఇటు సప్పరిస్తుండే అవి ఉరుకుతాయేమో అని భయం అవుతుంది ఏమో చెంగడ పింగడ ఉరికాయి అనుకో ఆ గుట్టల పోటీ మనం మంచిగా టైరెడ్ పోతుందట కడుపులో ఆసర లేదా ఇది ద్రౌపది కాదు చెట్టు మెత్తగా బొత్తుందంటే ఇది కాదు బొత్తు అది ద్రౌపదిలో బరస బరస ఉంటుంది ఇది మెత్తగా దున్నపోతు కాదు మరి ఇది కూడా ఒక బర్రె లాంటిదే కానీ డిఫరెంట్ మొగయట దున్నపోతు యాక్ ఈ మేల్ యాక్స్ రెండు లడక దూరం నడు చౌకు ఏ గట్ట ఎందుకు కొడితే ఎవరు పరగా అసలు భూమి ఇల్లెత్తే కలరా ఆయన అది బాధలేదు పోతులేదు కానీ మాది మీ పైసలు మాకు పెట్టారు అయ్యా రెండు పోవాలట్టుంది ఒక్కొక్కటి పోనట్టుంది మా పోతులు వెళ్ళాక పంపితే అక్కడి నుంచి ఇంకోళ్ళు వస్తారు ఒక్కటి సింగిల్ గా రానట్టుంది రెండు వస్తట్టున్నాయి పోలు పడతాయి జంట ఉంటట్టున్నాయి పోలు పడతాయి ఓయా గుద్దుకోగల అయ్యా రెండు ఎక్కడికి ఉండు పట్టు కింద పడే తట్టే ఉండు పల్ల కొడుతుంది కర్ర తీసుకొని జారిపడుతున్నాయి స్పీడ్ ఉరికి ఒకసారి ఉరికి అరా ఉరికి అది పోతుంది ట్యూబ్ లా కూర్చోబెట్టి వదిలేస్తారు పైనుంచి జారిపడుతుంది మంచిది అంతా ఐసు అది కాదు పట్టుకో అది పట్టుకో ఈ నుంచి జారిపడడం అంటే తారు పట్టుకొని ఎక్కాలి ముందర నేను లేకపోతే నేను ముందర పోతా తాడు పట్టుకొని ఎక్కాలి జారినాం అనుకో తాడు పట్టిస్తుంది లేకపోతే ఏం మెట్ల మించి పోయి డొలుకొని కూడా కింది పోతాం పైకి ఎక్కాలి ట్యూబ్లు చూడురే మన లారీ ట్యూబ్లే ఉన్నట్టునే అయ్యి లారీ ట్యూబ్లే లారీ ట్యూబ్ జమ్మ జారుతుంది ఈ ఐస్తోనే మెట్లు తయారు చేసి ఐస్ మీద చెక్కిరు పారతో చెక్కి మెట్లు తయారు చేసి అంత గట్టిగా ఉంది ఐస్ चलो आ जाओ నువ్వు ముందర కూర్చో आ जाओ अंदर घुसो जूम आते आ जाओ आप बैठ जाओ पैर बाहर निकालना यहाँ पे पैर बाहर अंदर होल्ड हो जाओ अंदर होल्ड हो जाओ अरे अंदर होल्ड हो जाओ दोनों लोग सर आप भी हाँ सेठो ओए అయిపోయింది ఇప్పుడు ఇది స్కేటింగ్ ఆడిపోతాం కలిపి జారి
ನಿಮ್ಮ ಮುಗಿಸ್ ఏ చెప్పులు ఇలా ఏరి మన ఏర్తిగేనా నేను కూడా బూట్లు వేసాలనా ఇది వస్తలేదు రా నాయన నా లేకుండా అంబు అంబు దీని మీద జుయ్య పోతారు సేటి ఎక్కడ పోయింది नीज बैंड बॉडी वेट फ्रंट साइड ठीक है आगे जाने के लिए यहाँ से इतना बेंड जाइए मोकालू ముందు కొరుగు बॉडी वेट पीछे नहीं डालना ముని ముని ఊరికది వెనక కనక అసలే ఇట్లా ముందు కొరుగు ఇట్లా పెట్టు ऐसे नीज बैंड बॉडी वेट फ्रंट साइड ओके మోకాలే ఉంపే మోకాలు ఉంపు నీ ముని ఏయ్ వద్దురా ఏయ్ बॉडी वेट फ्रंट बॉडी वेट మైతులు ఎవరు రాయి అమ్మ ఏ వద్దురా రాయి పుస్తకం మోకాలు ఉంపి బాడీ ముందుకు పెట్టు మోకాలు ఉంపు బాడీ ముందుకు పెట్టు రైట్ వచ్చింది అంతే అంతే బ్యాలెన్స్ అయ్యి మంచిగా ఏ టైర్ అల్లు అల్లు అజీ ఏ నాకు రా బాధ ఆచి ఏ వద్దు నాయన ఇది ఎట్లా ఆడతారు బయ్యే ఉంటుంది అమ్మాయి ఇటు ఏ వద్దా మంచిగా ముందు పెట్టు నువ్వు ముందుకు చూడు గిట్కెళ్ళి కాదు గిట్కెళ్ళి చూడాలి ఏమ్మా ఏమవుతుంది నాయన ఏ ఎటు పోయినా ఆయన చేస్తుంది చూడు అట్నే ఇక ముందుకను అను ఆగా ఆగో ఇప్పుడే మార్చుకొని పైన ముందు కానీ కట్టె పెట్టి రెండు కట్టెలు పెట్టి నువ్వు ఇది చేసి మాత్రం నడుచుడు కాదు అసి మోకాలు మిట్లొంగు దాని మీద పర్వేసి రెండు కాలు చెప్పేగో అంతే లేపరా లేపరా నీ గుర్తు కాదు నీ గతో అమ్మాయి చూడు లేరా పిల్లగా నువ్వు ఎందుకు వస్తున్నావు నా వెనకబడి నువ్వు పో నాయన నువ్వు తీసారు లేరా పిల్లగా ఏమో చిన్న పిల్ల నీ తల్లి హాట్ ఎందుకు ఇక వద్దరా నేను ఆడిగా పోతా ఇక చాలు నాకు ఇటు కాదు చెప్తున్నావు నీకు ఉన్ని మన నన్ను పడితే నువ్వు సబరి దా రావే ఎవరు ఆ పోరగానికి పోతా ఇంకా ఏం తిరుగుతావు లేపరా అమ్మా బాట మళ్ళీ అనుకున్నాయి మా ఈడే భయ్యా నువ్వు ఎదురుగడ్డ కక్కలేదు జార్బింగ్ బాల్ అంటారు ఇది దీంట్లో ఏదైనా నేను లోపలికి అయితే పోతాం ఆ పైనుంచి వదిలేస్తారు ఇట్లా గిర్ర ఉట్టుకుంటూ రావాలి జార్బుడు బాండాట బాల్ జార్బుడు బాల్ ఇది ఎక్కుతున్న షర్ట్ నేను అల్లపోతే గోల్ తిరుక్కుంటూ పెండ వెళ్తుంది వాడి పోయారు కానీ అత లోపలికి అయితే పోతుండే బాల్ లోపలికి ఛార్జింగ్ బాల్ లోపలికి
దాదా జాగ్రత్త నాయన నేను కింద పట్టాలి భయ్యా ఆయన కూడా వస్తున్నావు నాకెత్తాను ఆయన మొత్తం ఏడు కాడికి కట్టేస్తున్నారు కాళ్ళు ఈతలు అన్నీ గిర్ర గిర్ర తిరుగుతట్టుంది ఇక ఈ నుంచి వదిలేస్తా ఏది చూడపోయినా కష్టం ఉంది కానీ కాళ్ళు చేతులు అన్ని కట్టేస్తారు కాజలు కట్టేసిర్రు నువ్వు ఉంటారు బయటికి వెళ్ళిండు నేనంత మంచిగా అనుకున్నా చిన్న పొరగల దగ్గరగానే అమ్మ చిన్నపొరగా కొంచెం ఏంది ఇది మా డేంజర్ ఉంది ఇది నీ అమ్మ నీ అమ్మ అవుతుంది నా మీద పడతావు అనుకుంటున్నాను నేను ఒకసారి చూసినా నా ఫ్రెండ్ వెళ్ళిందిరా నాయన నిజం మా డేంజర్ ఉంది ఇది ఇది ఇక్కడ నాకు నాకు ఓరి పిల్లగా ఓరి పిల్లగా అట్ట కాదా సాయి మా టెన్షన్ ఉందా ఇది కడుపులో పేరు మన దాంట్లో పోయిన నావు అండర్ గ్రౌండ్ లో పోయినట్టే ఉంది అమ్మ సోలాంగ్ వ్యాలీలో అయితే మనకి మొత్తం యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసినాం చాలా యాక్టివిటీస్ ఉంటాయి కానీ మేము ఆల్రెడీ ఇంతకుముందు కాశ్మీర్లో కూడా కొన్ని చేసినాం ఇంకోటి వచ్చేసి నిన్న లాస్ట్ వీడియోలో డే 1లో చూసారు కదా పారాగ్లైడింగ్ అవన్నీ చేసినాం ఇక్కడ మనం చేయాల్సిన మెయిన్ అయితే కంప్లీట్ చేసేసినాం ఇప్పుడు మేము డైరెక్ట్ అటల్ టనల్ వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా చేస్తాం కానీ మాకు టైం ఉండదు అవి రెండు కంప్లీట్ చేయాలి ఈ రోజు డే 2 అని చెప్పేసి మేము ప్లాన్ పెట్టుకున్నాం అనమాట టైం కూడా లేట్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ వచ్చేటప్పుడు అందుకని చెప్పేసి మేము తొందరగా వెళ్ళిపోతున్నాం దోస్తులు ఇక్కడ సోనార్ వెళ్ళా మేమైతే ఛాయ్ తాగుతున్నాం ఎట్టుంటే చేసి చూస్తాము చూడే మొత్తం చేస్తాను రాదు చెక్ చేస్తాము ఇక్కడ ఎట్లుందో ఉప్పు తక్కువ అయింది ఇది ఉప్పు అనుకుంటాం కానీ ఇక్కడ చూడు ఫ్యామిలీలు ప్రేమించుకున్న వాళ్ళు భర్త భార్య పిల్లల కాంచి వచ్చి ఎంత ఎంజాయ్ చేస్తారో మనం కూడా వచ్చి ఎంజాయ్ చేయాలి దోస్తులు ఎందుకంటే మీరు కూడా రావాలి మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలి లవర్స్లు కూడా నేను ముసలి కోడిస్తారు కానీ చూడు ఎంత ముద్దులు పెట్టుకుంటున్నారు మంచిగా అమ్మ ఎప్పుడు దిగుతారు ఇచ్చుకుంటూ ఎత్తుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నాయి అమ్మ నేనన్నా ఏమన్నా చేస్తాను అనిపిస్తుంది పోయి అల్ల నా సర్వీస్ ఏం తాడి ఇప్పుడు ఆనందం అనిపిస్తుంది ఈ మల్లెపూల తోటల్లో పూలు చల్ల రాజా అన్నట్టే ఉంది పో అట్లా ఉంది మల్లెపూల తోటల్లో పడినట్టు ఉన్నది మాకు ఏ ఛాయ్ చెక్ చేయాలి చూస్తా అది ఫస్ట్ కాశీ నీళ్ళు పోయే దొరసాని ఎంతైనా మన ఛాయ్ మీకు రాదు నాన్న కదా రోడ్లు అక్కడక్కడ కొంచెం బాగాలేవు అయితే మనకు ఐస్ కనిపించదు నల్లగా ఉంటుంది అనమాట వెహికల్స్ పోతాయి కాబట్టి నల్లగా అయిపోతుంది బ్లాక్ ఐస్ ఉంటుంది రోడ్ల మీద జారిపోతూ ఉంటుంది చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి వెహికల్స్ మనం 2 వీల్ డ్రైవ్లోనే వెళ్ళొచ్చు కానీ వాళ్ళు అట్లా పెట్టిరు అనమాట రూల్స్ 4 వీల్ డ్రైవ్ వెహికల్స్ మాత్రం వాళ్ళు 4x4 అని చెప్పేసి ఎందుకంటే వీళ్ళ బిజినెస్ అనమాట వాళ్ళు కుమ్మక్కయ్యి పోలీసులు వీళ్ళు అట్లా చేస్తారనమాట లోకల్ మనుషులు వీళ్ళు ఎవరైతే ఉంటారో జిమ్మి వెహికల్స్ 4x4 వెహికల్స్ ఉంటాయి కదా వాళ్ళకి బిజినెస్ కోసం వాళ్ళు రోజు ఒక 10,000 దాకా ఇన్కమ్ వస్తుంది అనమాట వాళ్ళకి అందుకని చెప్పేసి నార్మల్ వెహికల్స్ని పైకి అలో చేయరు ప్లాన్ బాగుంది కదా ఇలా ఇంత అందంగా అనిపిస్తుంది పోయి దాని మీద వండుకోవాలనిపిస్తుంది నాకు ఇప్పుడు నేను అనవేరు తాగాల చూద్దు అవి రావు మీ కాలువ చూడు వాటరు కాలువగా బ్రో అది వాటర్ పోయేదిగా అవునా డే 1లో మనం రివర్ రాఫ్టింగ్ చేసినాం కదా ఆ కాలువ ఇక్కడి నుంచి పోతుంది అనమాట ఈ పక్కన మొత్తం అంతా కూడా కాలువ అదే బియాస్ రివర్ అంటారు మనం వచ్చేటప్పుడు కూడా వీడియో స్టార్ట్ చేసినప్పుడు అక్కడనే స్టార్ట్ చేసినాం బియాస్ రివర్ చూపించుకుంటూ ఇది కూడా అదే అనమాట ఆ బియాస్ రివర్లో కూడా మొత్తం మంచిగా ఉంది వాటర్ లేవు వాటర్ మంచి కింది నుంచి పోతాయి కానీ పైన మొత్తం మంచిగా ఉంది అది మొత్తం రివర్ ఇగో మనం బ్రిడ్జ్ నుంచి పోతున్నాం ఇప్పుడు దాని కింద మొత్తం వాటరే ఉంటాయి అంతా వాటర్ పోయే ప్లేస్లో మొత్తం మంచు నిండిపోయింది రివర్లో కూడా మంచిగా ఉంది తాత లోపలికే ఇక ఇళ్ళలో పోతాం అక్కడక్కడ మధ్యలో వాటర్ వెళ్తున్నాయి చూడు ఫ్లో నీళ్ళు పోతున్నాయి ఆడాడ లివర్ అంటే లివర్ అనుకుంటాం అట్లా కాదు చెప్పు మనసు కాదే నీళ్ళు పోయేదాన్ని రివర్ అంటారు నది కాలువ ఉంటదిగా లివర్లే గీవర్లే అంటారు కానీ గదే అంటున్నా చూడు ఎట్లుంది ఎంత బాగుందో వ్యూ
టర్నింగ్ పాయింట్లో మస్తు అనిపిస్తుంది కదా తాత. కదా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం అంతా కూడా మనం స్నో క్లియర్ చేసాయి అనమాట మిషన్స్. ఇక రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి స్నో మొత్తం తీసేసాయి రోడ్ల మీద క్లియర్ చేసి. వీటి వల్లనే ఇప్పుడు రోడ్లన్నీ నీట్గా ఉన్నాయి, ఈ మిషన్లే క్లియర్ చేస్తాయి అనమాట. నిన్న నూకనే ఉండేరా చేతులు మంతున్నాయి రే, వాళ్ళ పని చేతులు చేయకు. ఇప్పుడు అటల్ టనల్లో జర్నీ చేద్దాం, ఎట్లుంటుందో చూద్దాం. 10 కిలోమీటర్లు మనం కంటిన్యూగా టన్నల్ లోపలనే జర్నీ చేస్తాం. ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం, సూపర్. అటల్ టన్నల్లో పోతున్నాం, ఎంట్రీ అవుతున్నాం. ఈ టన్నల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి సముద్రం ఇప్పుడు అడుగు నుంచి పైన 10,040 అడుగులు, 10,040 అడుగులు ఎత్తులు ఉంది ఇది పైన. ఈ టన్నల్ లెంత్ వచ్చేసి 9 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి ఇది టన్నల్ లేకముందు మనకు ఇది దీన్ని దాటిన తర్వాత సిస్సు అనే విలేజ్ వస్తుంది అనమాట. సిస్సు అనే విలేజ్ ఏంటంటే అదంతా ఒక డిఫరెంట్ ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది, మన వేరే ప్రపంచానికి వెళ్ళినట్టు ఉంటుంది. అంతా అక్కడ వేరే లోకంలాగా అనిపిస్తుంది అనమాట. అంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట ఆ లొకేషను. అయితే ఇప్పుడు మనకి ఇది లేనప్పుడు, ఈ టన్నల్ లేనప్పుడు మనం చుట్టూ తిరుక్కుంటూ రావాల్సి వచ్చేది అనమాట. ఆ రోతాంగ్ పాస్ అవన్నీ అట్లా తిరుక్కుంటూ ఇటు రావాల్సి వచ్చేది. ఈ టన్నల్ వేసినాక మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. 9 కిలోమీటర్ జర్నీ అయితే ఏ టెన్షన్ లేకుండా, ఏ ట్రాఫిక్ లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫట్న అటు వెళ్ళిపోతాం అనమాట అవతల సైడ్. ఆ రూట్ మ్యాప్ పెడతా చూడరు నేను, ఇంతకుముందుకు ఎట్లా వచ్చేది ఆ రూట్ మ్యాప్, ఇప్పుడు మనం వెళ్ళే రూట్ మ్యాప్ రెండు పెడతాం. మీకే డిస్టెన్స్ అర్థమవుతుంది ఎట్లా ఉండేది అనేది. అట్లా వెళ్తే మనకు ఊళ్ళలో నుంచి వెళ్తుంటే ట్రాఫిక్ జాము, విపరీతమైన డిస్టర్బెన్స్, వాటి వల్ల లేట్ అయిపోయేది అనమాట. చుట్టూ తిరుగుకుంటూ రావాల్సినంతా కూడా ఇంత స్పీడ్గా మనం వెళ్ళిపోతున్నాం ఏ టెన్షన్ లేకుండా. ఉన్న రోడ్డు మీరు చూసారు కదా ఆ రూట్ మ్యాప్, ఆ మ్యాప్లో నుంచి మనకి ఆ కొండలు ఎక్కుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ కొండలు ఎక్కుకుంటే పైన ఇప్పుడు కొండ ఎక్కుకుంటూ వెళ్ళాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి మనకి స్నో పడ్డప్పుడు, మంచు పడ్డప్పుడు మొత్తం ఒక 6 నెలలు మొత్తం రోడ్డు క్లోజ్ చేసేస్తారనమాట. ఆ రోడ్డు క్లోజ్ చేసినప్పుడు మనకి ఆర్మీ వెహికల్స్ ఉంటాయి కదా, ఆర్మీ వాళ్ళందరూ కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేది. 6 నెలలు బంద్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఆ ఆర్మీ వాళ్ళందరూ కూడా స్టాప్ అయిపోతారు అనమాట, పోవడానికి ఛాన్స్ ఉండదు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి టన్నల్ వేసిరు అనమాట. ఈ టన్నల్ వేసినప్పటి నుంచి మనకి స్నో పడ్డా సరే పడకున్నా సరే ఎప్పుడైనా సరే కంటిన్యూ వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ముందుకు 6 నెలల దాకా అవతల సరే ఓనికి ఛాన్సే ఉండదు స్నోఫాల్ ఎక్కువ పడ్డప్పుడు. ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళిన తర్వాత చూడరి, ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మామూలుగా ఉండదు. ఇదంతా కూడా ఒక డిఫరెంట్ అనమాట, మనం ఒక వేరే ప్లేస్కి వచ్చినట్టు ఉంటుంది అంతా కూడా. వరవ్వా చూడు తాత ఎట్టుందే, ఓరు నాయనో ఇది లొకేషన్ ఎట్టుంది చూడే, బాబ్బా ఎంత అందమైన ప్రపంచం ఇది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పోయినాం, టన్నల్ లోపల నుంచి వచ్చినాం అనమాట, అటల్ టన్నల్. ఇవతల సైడ్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా చూడరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఇలాంటి ప్లేస్ చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి. రారీ మళ్ళీ ఇప్పుడు మనకి ఇంకొక 2-3 మంత్సే ఉంటుంది, దాని తర్వాత స్నోఫాల్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ చూడు ట్రక్ మొత్తం ఇక్కడ ఆపేసారు, లోడ్ ఉన్నట్టుంది ఏ బండో, ఇక్కడే ఆగిపోయింది, స్టాప్ చేసేసారు. మొత్తం స్నోఫాల్ పడ్డప్పుడు దానిపైన ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ఇది. కాకపోతే కొంచెం క్లియర్ అవుతుంది ఎండ కొట్టినప్పుడు. చూడు అద్దాల మీద కూడా ఎవరు ఉన్నారు అయ్యా, బాయ్ హే అందరు పోయి ఈ అమ్మ కాలు చూడు ఎంత లోపల పోతున్నాయా అమ్మనైనా. అయ్యా మన లారీ అయితే మనం క్లీన్ చేసుకోవాలి. చూడరే ఇద్దాలకి అంత మంచు, ఇంత లెక్క పడ్డదంటే ఎంత స్నోఫాల్ అయి ఉండాలి. మామూలుగా లేదు స్నో అయితే, చల్లగా ఉంది, మంట వస్తుంది. మంట కాదు అమ్మో ఇది డేంజర్ ఐస్. ఇది మైనస్ ఎన్ని డిగ్రీస్ ఉంది బ్రో ఇక్కడ? -10 డిగ్రీస్ ఉన్నది. ఇది వచ్చేసి నది వేరే అనమాట, ఇది రివర్ వేరే, చినాబ్ రివర్ అంటారు. మనం వచ్చేటప్పుడు రివర్ చూపించాను కదా నేను, అది బియాస్ రివర్. ఇది వచ్చేసి మనం కాశ్మీర్ వెళ్ళేటప్పుడు నేను మన వీడియోలో కూడా చూపించిన. ఇది వచ్చేసి చినాబ్ రివర్ అంటారు, చెనాబ్ రివర్. అమ్మ చూడు స్నో చూడు ఎంత ఉందో, ఫ్రెష్ స్నో, ఫ్రెష్గా చూడండి, ఎంజాయ్. అమ్మో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళినాం అనుకో లదాఖ్ వెళ్తాం, ఇక్కడ నుంచి రైట్ వెళ్ళినాం అనుకో మన స్మితి వ్యాలీ వెళ్తాం అనమాట. సిస్సు అనేది ఇక్కడ సైడ్ వస్తుంది, ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే వస్తుంది. ఇప్పుడు మనం అటే వెళ్తాం, చూద్దాం వెళ్ళి ఒకసారి కదా. ఇది ఐస్ అంతా కరిగిపోయిన వాటర్ రోడ్ల మీద ఇట్లా మనకు వర్షం వచ్చిన వాటర్ లాగా ఉంటాయి అనమాట, వరదల్లాగా.
ఆ వాటర్ అంతా కూడా నైట్ టైం ఏంటంటే ఫుల్ మన చలి ఉంటుంది కదా, టెంపరేచర్ అనేది తగ్గిపోయినప్పుడు ఉష్ణోగ్రత మనకి చాలా మైనస్లో ఉందన్నమాట. ఇప్పుడు -10 degrees అట్లనే ఇంకా పెరుగుతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే గడ్డ కట్టిపోతుంది అనమాట. మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఎట్లుంటుంది ఐసు అట్లా అయిపోతుంది ఈ బర్ఫ్ అనమాట. ఇదేమో స్నో, ఇది రోడ్ మీద ఉండేదో గడ్డగట్టిన ఐసు, అదేమైతే జారుతుంది అనమాట. కాలు పెట్టినా కానీ మనం జారి కింద పడిపోతాం. అట్లా వెహికల్స్ టైర్స్ కూడా అసలు ఆగవు. అట్లాంటి సిచ్యువేషన్లోనే గొలుసులు వేస్తారు అన్నమాట టైర్లకి. మన ఈ బండ్లో కూడా ఉన్నాయి తార్లా, దాని మీద మంచి అట్నే ఉంది. ఆ బండి అట్నే తీసుకొస్తుంది. ఆగవాగం పోయినాం అనుకో ఏడ జాగ్రత్త తెలియదు, కంట్రోల్ కాదు ఇక. ఇటు సైడ్ అంతా కూడా కాలువనే. ఏరియన్ బ్రిడ్జి చిన్న ఉంది, ఒక వెహికల్ పోయే మందమే. చూడు ఆ కాలువ చూడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ మొత్తం ఈ కాలువ పక్కన కింది నుంచి వాటర్ పోతాయి కదా, ఇదంతా కూడా రివరే. రివర్లో మొత్తం ఐస్ ఎట్లుందో. వచ్చేసినాం విలేజ్ లోపలికి. చూస్తారు కదా ఎంట్రెన్స్ ఇక్కడనే, శిశు విలేజ్ ఇది. ఈ ఇల్లులలో ఎట్లుంటారో, ఎట్లా తినుకుంటారో, ఎట్లా వండుకొని తింటారో, ఎట్లా వండుకుంటారో నైట్ టైంలలో. ఇల్లులు మొత్తం మంచుతోనే నిండిపోయినాయి మొత్తం ఇళ్ళ మీద కూడా. వాళ్ళు ఎట్ట పోతారు అసలు, ఎట్టొస్తారు? అవునా, ఇక్కడ కూడా ఉంటాయంట హోటల్స్, ఇక్కడ కూడా వచ్చి స్టే చేయొచ్చంట లదాఖ. మనకి ఇప్పుడు లదాఖ్ వెళ్ళేటప్పుడు కూడా దగ్గర మన ట్రక్ అంత హైట్ ఉంటుందంట రోడ్ల పైన మంచు, స్నోఫాల్. మనం ఇక్కడ శిశులో ఉన్నాం అనమాట. ఇక్కడ చుట్టూ కూడా మంచు చాలా ఉంటుంది. ఇల్లు అన్నీ కూడా మంచుతో కప్పబడి ఉంటాయి అనమాట. చాలా దారుణమైన స్నోఫాల్ పడుతుంది. మన బ్రదర్ అయితే మంచి దగ్గర ఉండి మనకు అన్ని ప్లేస్లు కూడా విజిట్ చేయించిండు. మంచి రీల్స్ తీసుకున్నాం, మంచి ఫోటోలు తీసుకున్నాం. మంచులో ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ అంటే ఆ మంచుకి చేతులు, ఈ షోలు ఇవన్నీ ఇట్లా గడ్డగట్టిపోతున్నాయి అనమాట. ఈ రోజు వరకు కంప్లీట్ రూమ్కి వెళ్ళి హీటర్ వేసుకొని మళ్ళీ రేపు దాకా మంచిగా అనుకుంటాం. రేపు ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాం అనేది రేపటి వీడియోలో చూడండి. ఓకేనా, డ్రెస్ ఇట్లా అన్ని తీసేసి బయలుదేరి వెళ్ళిపోతాం. యాక్చువల్గా మనాలిలో స్నో వచ్చి ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 months ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరన్నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా రావాలనుకుంటే మనాలికి, అది కాశ్మీర్ కూడా సేమ్ అంతే అనమాట. ఇదే బెస్ట్ టైం. చూసారు ఈ 4 months తర్వాత మళ్ళీ మీరు రావాలనుకున్నా కానీ మంచు ఉండదు. రావచ్చు కానీ యాక్టివిటీస్ అన్ని చూడవచ్చు, కానీ మంచులో చేసేటి, స్నోఫాల్ చేసేటి ఏవి కూడా ఉండదు. ఒకవేళ మీరు వచ్చినప్పుడు బై లక్లో మీకు అప్పుడు కూడా స్నోఫాల్ పడుతుండొచ్చు. మీరు మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు స్నోలో. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి లొకేషన్స్, అందమైన ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు. ఇక మీరు ఒకసారి ఈ మంచులోకి వచ్చిరనుకో మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నార్మల్ లొకేషన్లో ఉంటాం కాబట్టి, ఇట్లాంటి మన దగ్గర ఎప్పుడు కూడా లొకేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ చూస్తుంటే మనకి మస్తు అనిపిస్తుంది. మనం ఏంటంటే నేను కేరళ, కాశ్మీర్, మనాలి చేస్తూ ఉంటాము. ఈ ఇయర్ నుంచి లదాఖ్, స్పితి కూడా స్టార్ట్ చేస్తాం అనమాట. మన తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా దూరం ఇబ్బంది పడతా ఉంటారు. మనమే దగ్గర ఉండి ఇక్కడ నీట్ గా అన్ని చూసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాం మన ఛానల్స్ లో పెడతా ఉంటాము. మీరు మనకు కాల్ చేయొచ్చు అనమాట ఎప్పుడైనా. ఇన్స్టా ఐడి కూడా పెడతా. ఇన్స్టాలో ప్రతిరోజు ఒక రీల్ అప్లోడ్ చేస్తాడు, అప్డేట్ వస్తూ ఉంటుంది. కాల్ నెంబర్ కూడా పెడతా. నెంబర్ కూడా ఫోన్ చేసి మీ డైరెక్ట్ డీటెయిల్ తెలుసుకోవచ్చు, ప్యాకేజ్ ఎంత అయింది అని చెప్పేసి మొత్తం ఇట్లా. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 2 million కూడా క్రాస్ చేయబోతున్నాం త్వరలోనే. ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తాయి. బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.